మట్టితో చేసిన గణపతిని పూజించుదామని గ్రీన్ క్లైమేట్ టీఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అల్వార్దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎన్విపి లా కాలేజీ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థలోని మట్టి వినాయక ప్రతిమల తయారీపై విద్యార్థులకు శిక్షణనిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామన్నారు. రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మలు పూజించుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి, రవితేజ, ఐ కృష్ణకుమారి, జిఎన్ మురళి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను మేకింగ్ గణేష్ ఐడల్ లో పాల్గొన్నాను. మా స్కూల్ ఇది కండక్ట్ చేస్తుంది. చాలా మంది బయట కొనుక్కుంటున్నారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన ప్రకృతికి కూడా చాలా మంచిది. సో నేను ఇది చెయ్యమని మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ మా స్కూల్ ఇది చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మేము అది ఉపయోగించుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు వల్లభ. నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ ఈరోజు మట్టి అది తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్ కాంపిటీషన్ పెట్టింది. దానివల్ల మాకు ఎంతో ప్రోత్సాహన అది కూడా మా టీచర్ వాళ్ళు చేశారు. మేము గణేషులు కూడా తయారు చేసాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్లాస్టిక్తో కానీ మెటల్స్తో కానీ తయారు చేసిన గణేషులు ఎన్వైర్న్మెంట్ని, ఇంకా మన చుట్టూ ఉన్న పక్షులు, యానిమల్స్, జంతువులు, ఇంకా మొక్కల్ని చాలా పాడు చేస్తున్నారు. కాబట్టి మనం మట్టితో తయారు చేసుకున్న గణేషులు మనకు ఎంతో సహాయపడతాయి. వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మట్టి నీటిలో కలిసిపోయి నీటిని పాడు చేయదు. కాబట్టి మన అందరం కూడా మట్టితోనే తయారు చేసుకుని ఈ గణేష్ చవితిని ఎకో ఫ్రెండ్లీగా గడుపుతాం. థ్యాంక్ యూ. Everyone, in my school, Little Angel School, I'm an art teacher. Okay, నమస్తే అండి all of you. ఈరోజు మా లిటిల్ ఏంజల్ స్కూల్లోని ఈకో వినాయక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. ఎన్జిఓ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇయర్ కూడా స్కూల్కి వచ్చి మాకు క్లే అరేంజ్ చేసి పిల్లలకి మోటివేషన్ ఇస్తూ మట్టి వినాయకుడిని చేయడానికి ఎంకరేజ్ చేస్తుంటారు. పొల్యూషన్ లేకుండా మట్టి వినాయకుడిని చేసి పిల్లలందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తుంటారు. సో థ్యాంక్ఫుల్ దెమ్. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్జిఓ వాళ్ళకి థ్యాంక్ యూ. ఈరోజు ఎండాడలో ఏదైతే ఎన్విపి లా కాలేజీ ఉందో, సిమ్స్ కాలేజీ ఉందో, ఇక్కడ ఈ 3 క్యాంపస్లో కలిపి మనం మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఏదైతే రానున్న వినాయక చవితిని దృష్టిలో తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల మీద అవగాహన పెంపొందించుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల రంగురంగుల మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకొని అట్లన్నీ నివారించాలని, మట్టితోనే వినాయక ప్రతిమలు తయారు చేసి పూజించాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం ఈ కాలేజీలో 3 క్యాంపస్ల్లో కూడా మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఇలాగే గడిచిన 20 రోజులుగా మనం 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమల మీద క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్కరు మట్టి వినాయకులనే పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తాం. నేను లిటిల్ ఏంజల్ స్కూల్ నుంచి 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్ మట్టి వినాయకుడు అనే ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు అనే కాంపిటీషన్ కండక్ట్ చేసింది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే బయటన ప్లాస్టిక్ కాకుండా వెయిట్ మెటల్స్ కాకుండా ఇంకా నుంచి ఈజీగా మనం మట్టితోనో లేదంటే బియ్యం పిండితోనో చేసుకోవచ్చు.